ఫర్హాద్. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా పాలమనేరులో? ఇంటి జాగా లేదు, ఇల్లు లేదు. 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, మన దాంట్లో వాళ్ళకి ఇస్తే ఎంతో మానం కదా సార్. మేము ఎన్ని జాగాలు ఇస్తూ ఉన్నాము. పోయినా కూడా పేపర్లు తీసుకుంటారు. మమ్మల్ని ఒక జాగా కూడా ఇప్పటికి ఇవ్వలేదు. మరి మీరు వాలంటీర్లకు చెప్పారా? చెప్పినాను. వాలంటీర్ చేయలేదు, ఏం పట్టించుకోలేదు. చెప్తాను అంటారు. అంతే, ఎన్నిసార్లు వచ్చినా అంతే చెప్తారు. ఇన్ని ఏళ్ళ నుంచి కూపన్లే, ఇప్పుడు కూపన్ ఇచ్చిండారు. ఒక ఇంటి జాగా ఇస్తే మమ్మల్ని ఉండే వాళ్ళకన్నా ఇస్తే, లేని వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళకి గుర్తు మాదిరి పెట్టుకుంటాము. ఉండే వాళ్ళకి ఇస్తే ఏమి, మన దాంట్లో వాళ్ళు బాడిగిలకి 20 ఏళ్ళ నుంచి కూడా బాడిగిలకే ఉన్నాము. ఎమ్మెల్యేగా కనబడరా వెంకటేష్ గౌడ్ గారు? మేము చెప్పినాము, వాళ్ళు ఉండే అప్పుడు మేము పోలేదు. అంతే. రేట్లు పెరిగాయంట, కరెంట్ రేట్లు పెరిగినాయంట, విద్యుత్ ఛార్జీలు బడే ही ना करंट की बिल्ला होना सोता डाले ही. ఇంతకుముందు టీడీపీ పరిపాలన ఎంత ఉండేవి బిల్లులు, ఇప్పుడు ఎంత ఉన్నాయి? అప్పుడు 100 రూపాయలు వస్తూ ఉండింది మాకి, ఇప్పుడు 200 250 వస్తూ ఉండదు. పెరిగింది. బస్ ఛార్జీలు కూడా పెంచారు. ఛార్జీలు కూడా ఎక్కువే సార్. ముందు మేము పోవాలంటే 10 రూపాయలు 20 రూపాయలకి పల్లీలకు పోతా ఉంటే, ఇప్పుడు 30 రూపాయలు 20 రూపాయలు ఈడి నుంచి ఈడి దాకా పోవాలంటే అట్లా చేస్తూ ఉన్నాడు. అంటే పథకాలు పెట్టారు కదా, మహిళా సంక్షేమం అని, చేయూత పథకం అని, అది ఏమీ రాలేదు సార్ నాకు. ఇప్పటికి కూడా 45 ఏళ్ళది కూడా ఏమీ రాలేదు నాకు. ఎన్ని జాగాల్లో పోతా ఉన్నాను, ఏమీ లేదు నాకు. ఇప్పుడు మరి ఫ్రీ బస్సు పెడతా అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు, మరి వాళ్ళకి ఓటేస్తే ఫ్రీ బస్ పెడతారు అనుకోవచ్చా? తెలంగాణలో ఆల్రెడీ పెట్టారు. సరేలే సార్, పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది కానీ ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ కూడా మేము వేస్తే ఓట్లు వాళ్ళు పెడితే వేస్తాం సార్. మేము ఇస్తే బాగుంటుంది అంటారా? ఆ పథకం ఇస్తే బాగుంటుందా సార్? ఎంతెంతో బాధల్లో ఉంటాము. బాడీలు చూసి ఇట్లు కట్టాల, బస్సులు అంతా బాధే కదా సార్. కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగాయంట. అయ్యో అవును సార్. పప్పు 250 చేసేసింటారు. ఏడా సార్ తిని కుప్పు కొట్టేది మన దాంట్లో. వాళ్ళు మీద సదా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా రేటు ఎక్కువే సార్. తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. 1000 రూపాయలు సార్. ఈడ 1000 రూపాయలు సార్. ప్రభుత్వం మారితే ఇస్తుంది అంటున్నారు. ఇస్తే మంచిదే కదా సార్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.